హలో ఫ్యామిలీ. మీలో ఎంతమందికి సొంతూరంటే ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే మాది కోనసీమ జిల్లా. అంటే మేము గోదావరోళ్ళమండి. అందులో శివల అనే గ్రామం ద్రాక్షారామంకి దగ్గరలో ఉంటుంది. మా మ్యారేజ్ అయిపోయాక సొంతూరికి చాలా దూరంగా ఉంటున్నాం అన్న బాధ కన్నా, మన ఇంటికే మనం చుట్టాల్లా ఎళ్తున్నామే అనిపిచ్చే బాధ చాలా ఎక్కువండి. మీకు కూడా అలా అనిపిస్తుందా? అండ్ చాలా దూరంలో జాబ్ చేసే వాళ్ళకి కూడా సేమ్ సిట్యుయేషనా? మనలాంటి వాళ్ళం సొంతూరికి ఎప్పుడెళ్దామా, ఎప్పుడు పండగలొస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటాం. సో, మనలాంటి వాళ్ళ కోసం పోలేరమ్మ వాళ్ళ ప్రతిష్ఠ జరిగి 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి, ఇప్పుడు అక్కడ స్వర్ణోత్సవాలు చేస్తున్నారండి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రత్యేకంగా సంక్రాంతి కోసం, ఉగాది కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఆగస్ట్ 8వ తారీఖైతే మనం మన ఊరెళ్ళొచ్చు. ఎందుకో ఈసారి మనోళ్ళు గట్టిగా ప్లాన్ జేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే చండీ హోమం చేపిస్తున్నారంట, అన్నదానం కూడా చేస్తున్నారండి. మీరు దంపతుల కింద చండీ హోమంలో కూర్చోవాలనుకుంటే నేను లాస్ట్‌లో మీకు నంబర్స్ ఇస్తాను. మన ఊరు పెద్దలవి. వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ అన్నదానానికి కూడా విరాళం ఇవ్వాలనుకుంటే అవి కూడా నేను లాస్ట్‌లోనే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అంతే కాదండోయ్! సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారిని గ్రామమంతా ఊరేగిస్తారంట 8 ఘటాలతో. 8 గంటలకి బాణసంచ కార్యక్రమం గూడా ఉందండి. అయ్యో! చెప్పడం మర్చిపోయానండి. బాలికలచే కోలాటం గూడా జరుగుతుంది గుడి వద్ద. సో, ఇవన్నీ మిస్ కాకూడదంటే ఖచ్చితంగా మనం మన సొంతూరు వెళ్ళాల్సిందే. మన ఊరు అండ్ మా ఊరు డ్రోన్ వ్యూ చూసేసేయండి. ఎంత బావుందో, నాకు చాలా అనిపిచ్చింది. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. వీడియో లాగ్ అవ్వకూడదని చెప్పేసి. ఒకసారి మొత్తం చూడండి ఊరంతా. ఇది నాకు కొంచెం మెమరీగా ఉండిపోతదని చెప్పి నా యూట్యూబ్ ఛానెల్‌లో నేను పోస్ట్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ వీడియోని ఇంత బాగా తీసిన ఎస్‌జే డిజిటల్ వారికి థాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మీరు సంప్రదించవలసిన నంబర్స్ ఇవే.